అందరికీ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు గత కొంతకాలం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలవడం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఆయన భేటీ కావడం కూడా సంక్రాంతి పండగకు మనం చూసాం. అదేవిధంగా నిన్న కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన భేటీ కావడం జరిగింది. ఆ భేటీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గారు గత కొంతకాలం నుంచి సినీ సెలబ్రిటీలతో అయితే బాగానే కలుస్తూ సినీ సెలబ్రిటీలకు వారిని ప్రచారకర్తలుగా ఉపయోగించుకుంటూ పలు రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కూడా ప్రచార వార్తలైతే వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండియాను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. వేవ్స్ అనే సభను నిర్వహిస్తున్నారు. ఈ వేవ్స్ 2025 అనే కార్యక్రమానికి దేశ విదేశ సినీ ప్రముఖులతో అలాగే వ్యాపారవేత్తలతో ఆయన నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం కూడా జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో భేటీ అయిన వారు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అలాగే దీపక్ పడుకునే, ఏఆర్ రెహమాన్ గారు, అలాగే రణదీప్ కపూర్, కొంతమంది సినీ సెలబ్రిటీలు హాజరవడం జరిగింది. అదేవిధంగా రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీ గారు, అలాగే గూగుల్ CEO సుందర్, అలాగే ఆనంద్ మహేంద్ర, అలాగే సత్య నాదెన్ల ఇలాంటి కొంతమంది వ్యాపార సెలబ్రిటీలంతా కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో హాజరు కావడం జరిగింది. అది తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి వీడియో కాల్ చేసి ఆయన ప్రధాని నరేంద్ర మోదీ గారితో నాకు చాలా ఆనందంగా ఉంది, ఇలాంటి బాధ్యతలను నాకు అప్పగిస్తూ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, మీలాంటి వారు నన్ను ఇంత ప్రోత్సహిస్తున్నందుకు నాకెంతో గర్వకారణంగా ఉందని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారు బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు, బీజేపీలో ఆయన కొన్ని బాధ్యతలు తీసుకుంటూ బీజేపీలో ముఖ్యమైన పాత్రకు ఆయన పాత్ర పోషిస్తూ ఆయన బాధ్యతలను నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రచారాలు అయితే నడుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ గారితో మెగాస్టార్ చిరంజీవి గారైతే ఈ మధ్యకాలంలో బాగానే కలుస్తూ ఆయనతో చర్చించడం కూడా మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. అలాగే ఆయన గత సంక్రాంతి పండగకు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఆయన సంక్రాంతి వేడుకలు అయితే చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలోకి వస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.